ఇక తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అద్భుతంగా కట్టించిన యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయాన్ని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురిచేస్తోంది. కనీస వసతులు ఏర్పాటు చేయకుండా భక్తులను ఇక్కట్లు పెడుతోంది. ఆలయంలో మెట్ల మార్గంలో కొండ ఎక్కే భక్తులకు చుక్కలు కనబడుతున్నాయి. కనీసం నిలువ నీడ లేదు, తాగునీటి సదుపాయం లేదు. ఎర్రటి ఎండకు మెట్లు హీటెక్కి కాళ్లకు బొగ్గలు వస్తున్నాయని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వేసవి సమయాన యాదాద్రి ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలన్న ధ్యాస కూడా ప్రభుత్వానికి రావడం లేదు. యాదగిరిగుట్టకు మెట్ల మార్గంలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పగలు 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో మెట్లన్నీ ఎండకు సలసలా కాలుతున్నాయి. భక్తులు చెప్పులు లేకుండా మెట్లెక్కుతుండటంతో కాళ్లు కాలి బొబ్బలొస్తున్నాయని, దీంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామని వాపోతున్నారు. ఇక మధ్యలో ఎక్కడా నిలువ నీడ కూడా ఏర్పాటు చేయలేదు అధికారులు. మంచినీటి సౌకర్యం లేదు. దీంతో అలసట వచ్చి చక్కరొచ్చి పడిపోతున్నారు భక్తులు. కనీసం కార్పెట్లు వేయడం, షామియానాలు, మంచినీటి సదుపాయం కూడా కల్పించరా అంటూ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. కనీస వస్తువుల పేరిట కోట్లు ఖర్చు పెట్టే ఆలయ అధికారులకు మెట్ల మార్గంలో ఉన్న ఇబ్బందులు కనపడటం లేదా అని ప్రశ్నిస్తున్నారు. మెట్ల మార్గంలోనే కాదు, కొండపైన కూడా సరిగా మంచినీటి సరఫరా లేదు. పలు కార్పొరేట్, ఫార్మా కంపెనీలు ఉదారతగా వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి అక్కడక్కడ మినరల్ వాటర్ను అందిస్తున్నాయి. కానీ దేవస్థానం తరపున మాత్రం ఎక్కడా మంచినీటి సదుపాయం కల్పించలేదు ఆలయ అధికారులు. ఇక కొండపైన కూడా ఎండవేడి భక్తులకు తగలకుండా ప్రత్యేక ఏర్పాట్లు తూతూ మంత్రంగానే చేసి చేతులు దులుపుకున్నారు అధికారులు. బీఆర్ఎస్ హయాంలో యాదాద్రి ఆలయం దేదీప్యమానంగా వెలుగులు విరాజిల్లింది. భక్తుల వసతుల ఏర్పాటులో కూడా ఎక్కడా లోపం లేకుండా జాగ్రత్తలు పాటించింది. భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ ఆలయ ఆదాయం కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు వసతులు సరిగ్గా లేకపోవడం, నిర్వహణ లోపంతో భక్తుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం యాదాద్రి ఆలయం పట్ల ప్రత్యేక దృష్టి సారించి భక్తులకు కనీస వసతులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మెట్ల మార్గంలో నీడ ఏర్పాటు చేయాలని, మంచినీటి సదుపాయం, సేద తీరేందుకు షెడ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలయ కనీస వసతుల గురించి పట్టించుకుందో లేదో చూడాలి.